డియర్ ఫ్రెండ్స్, మనకు నిన్న భారతదేశంలో ఒక హిస్టారికల్ జడ్జిమెంటు గౌరవ సుప్రీంకోర్టు 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము డిక్లేర్ చేస్తూ ఉత్తర్వులను ఇస్తూ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా షెడ్యూల్డ్ కాస్ట్ కులాలను వర్గీకరించుకునే అధికారం ఉన్నదని చెప్తూ, ఎందుకంటే ముఖ్యంగా ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) ద్వారా ఏర్పడినటువంటి షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఆల్రెడీ ఇంతకుముందే ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఓబీసీలను వర్గీకరించాలని చెప్పి తీర్పు చెప్పింది. కాబట్టి ఇది ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా వాటికి ఏం అతీతం కాదు. ఎందుకంటే ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) ద్వారా ఏర్పడ్డాయి. కాబట్టి వర్గీకరించుకునే అధికారం ఉన్నదని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసును కొట్టివేస్తూ ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలలో ఎస్సీ ఎస్టీ కులాలలో, తెగళ్లలో వర్గీకరణ కావాలనేది పెద్ద ఎత్తున డిమాండ్కి ఒక ఆజ్యం పోసినట్లయింది. నిజంగా కూడా వర్గీకరణ ద్వారానే ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతున్నది చాలా సత్యంగా మనం చూస్తాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ జాబితాలలో ఉన్నటువంటి కులాలలో సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికపరమైన కొన్ని అంతరాలు ఉన్నాయి. కాబట్టి వర్గీకరణ అనేది తప్పనిసరి. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్ననే అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఇమీడియట్గా మేము సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. వెంటనే వర్గీకరణ కూడా అమలు చేస్తున్నాం. అవసరమైతే ప్రత్యేకమైన ఆర్డినెన్స్ ద్వారా కూడా ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్స్ అంటే జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్లలో కూడా షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ వర్గీకరణ ద్వారా అమలు చేస్తామని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి నోట నిండు అసెంబ్లీలో ప్రకటన రాగానే చాలామంది ఇప్పుడు ఎందుకంటే ఆశావులు, నిరుద్యోగులలో ఒక భయాందోళన ఏంటంటే అసలు మళ్ళీ ఈ రిక్రూట్మెంట్లు ఆగిపోతే అయింది. ఇప్పుడు ఈ మధ్యలో అంటే 1:2 ప్రకటించినటువంటి ఇప్పుడు గ్రూప్ 1 ఉన్నది. గ్రూప్ 1 కానీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, లేదా గ్రూప్ 4 ఇప్పుడు వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. ఆల్రెడీ గురుకుల కొంత రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది. మరి 1:2 అయిపోయినా, 1:3 అయిపోయినా తర్వాత ఈ 1:50 ముఖ్యంగా గ్రూప్ 1 అభ్యర్థులలో పెద్ద ఆందోళన మొదలైంది. మరి ఈ నియామకాలకు, ఈ ప్రకటనలు ఇప్పుడు ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్స్కి ఏ విధంగా అప్లై చేస్తారు ఏందనేది ఒక ఆందోళన మొదలైంది. మరి నాకున్న న్యాయపరమైనటువంటి పరిజ్ఞానంతో కొంత క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. మనకు ముఖ్యంగా ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ వర్గీకరణ అనేది ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో చేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాను అంటే 1991 సెన్సెస్ ద్వారా 1 మ్యాన్ కమిషన్ వేసి దాని ఆధారంగా ఏసీఏ, బీసీడీగా 4 గ్రూపులు వర్గీకరించి ఏ వాళ్ళకి 1%, బి వాళ్ళకి 6%, సి వాళ్ళకి 6%, డి వాళ్ళకి 1% ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకు మాలా మాదిగ కమ్యూనిటీలు ఈ షెడ్యూల్ కాస్ట్లలో పెద్ద మేజర్ జనాభా కలిగినటువంటి కులాలు. ఈ మాదిగ కమ్యూనిటీ ఆనాడు 47%గా చూపించింది. మరి మాల కమ్యూనిటీ 40%గా జనాభాగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మారిన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ కులాలలో జనాభా లెక్కలు మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ వర్గీకరణ ఆర్టికల్ 341 ప్రకారంగా, ఎందుకంటే 341 ఏం చెప్తుందంటే ఏదైనా కులాన్ని చేర్చడం కానీ తీసివేయడం మాత్రము కేంద్ర ప్రభుత్వం చేయాలి, అది పార్లమెంట్ ద్వారానే చేయాలి. కానీ ఆల్రెడీ ఉన్న లిస్టును ఉన్న జాబితాను మాత్రము రేషనలైజేషన్ అంటే వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టు చెప్తూనే ఏంటంటే జనాభా వాళ్ళ యొక్క పాపులేషన్, వాళ్ళ యొక్క అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటే ఆ కులాల ప్రాతినిధ్యం ఉన్నదా లేదా విద్యా ఉద్యోగాలలో అన్ని లెక్కలు తీసిన తర్వాత శాస్త్రీయబద్ధంగా మాత్రమే వర్గీకరించాలి. రాజకీయ కోణంలో వర్గీకరణ చేయకూడదనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులోనే క్రిమిలేర్ అంటే ఎస్సీ షెడ్యూల్ కాస్ట్లలో క్రిమిలేర్, ఓబీసీలలో బీసీలలో క్రిమిలేర్ విధానం ఎట్లుంది అది కూడా ప్రవేశపెట్టమని చెప్పి 4 జడ్జిలు చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు 6:1 అంటే 6 జడ్జిలు ఈ వర్గీకరణను ఆమోదిస్తూ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని తెలపడం జరిగింది. ఈ క్రమం లోపల ఇప్పుడు నిరుద్యోగులు అనేది ఉన్నట్టుండి ఎప్పుడూ 2000 సంవత్సరంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ఆ జీవోను ఇమీడియట్గా లైవ్లోకి వస్తుందా ఏంది అనేది ఒక ఆందోళన ఉన్నది. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీర్పును స్వాగతించింది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం స్వాగతించింది. అయినప్పటికీ న్యాయపరంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు చేయాలంటే కూడా
గతంలో ఉన్న ఆర్డర్నే మనం రీవోక్ చేసే అవకాశం అయితే లేదు. ప్రత్యేకంగా మళ్ళీ ఒక వన్ మ్యాన్ కమిషన్ వేసి, ఆ వన్ మ్యాన్ కమిషనో లేకపోతే ఎక్స్పర్ట్ కమిటీ లేకపోతే లీగల్ ఏదో ఒక కమిషన్ వేసి ఆ 2011 జనాభా లెక్కల ఆధారంగా మళ్ళీ షెడ్యూల్ కులాల వారీగా జనాభా లెక్కలను తీసుకున్న తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ మళ్ళీ రిజర్వేషన్లు పర్సంటేజ్లు కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ ఉంది అనేది ఒక వాదన ఉంది. మరి అటు ఆంధ్రప్రదేశ్లో మాలల జనాభా ఎక్కువ ఉన్నది అనేది అక్కడ ఒక వాదన ఉన్నదంటే ఈ రిజర్వేషన్ పర్సంటేజ్లు కూడా మారే అవకాశం ఉన్నది. అంటే అంత ఈజీగా ఏదో గుడ్డిగా మళ్ళీ జీవో ఇచ్చినట్లయితే తప్పకుండా మళ్ళీ లీగల్ స్క్రూటినీలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. మరి ఏదేమైనా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఎందుకంటే ఎప్పుడో 30 సంవత్సరాల పోరాటం ఇక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి మూమెంట్ని వాళ్ళు చేసారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా ప్రభుత్వం తరఫున, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్పందించాలి కాబట్టి స్పందించి ఉంటాడనేది నేను భావిస్తున్నా. మరి ఏదేమైనా ఇప్పుడు నిరుద్యోగులలో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్స్కి సాధ్యమా కాదనేది ఒకటి మనం పరిశీలించినట్లయితే ఆల్రెడీ ఇప్పటికే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, గురుకులాస్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 4 కూడా, తర్వాత ఇతరత్ర రిక్రూట్మెంట్లలో ఆల్రెడీ 1:2 పిలిచి 1:3 పిలిచి ఆల్రెడీ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉంది, వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. తర్వాత కొన్ని వెరిఫికేషన్ కూడా అయిపోయినాయి. అలాంటి నియామకాలలో సాధ్యమయ్యే అవకాశం లేదు. ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం కనుక, అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ మళ్ళీ కొత్తగా ఆర్డినెన్స్ చట్టం చేయాలంటేనే, జీవో చేయాలంటేనే ఎంత లేదని ఒక 3 నెలలు, ఒక 6 నెలలు పట్టే అవకాశం ఉంటుంది, సమయం ఉంటుంది. సరే లేదు, ఆగమేఘాల మీద ప్రభుత్వం 1 మంత్లో చేయాలని కూడా అంత సాధ్యమైన క్లిష్టమైన అంశం ఇది. మనం ప్రకటన చేసినంత ఈజీ కాదనేది నేను భావిస్తున్నా. కాబట్టి నిరుద్యోగులు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి రిటర్న్ టెస్ట్ కాని నోటిఫికేషన్లకు, తర్వాత అట్లాంటి నోటిఫికేషన్లకు మాత్రమే మళ్ళీ అమెండ్మెంట్ ఇచ్చుకునే అవకాశం ఉన్నదని నేను భావిస్తున్నా. లేదు, ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాని మీద ఒక లీగల్గా న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకోవాలి, సూచనలు తీసుకోవాలి, దాని మీద ఒక కమిటీ వేయాలి. ఇప్పుడు జనాభా లెక్కలు అంటే షెడ్యూల్ కాస్ట్ లోపల షెడ్యూల్ కులాల వారీగా లెక్కలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. తేలిన తర్వాత మళ్ళీ ABCD 4 గ్రూపులలో ఏ గ్రూపుకి ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ అని కూడా మారే అవకాశం ఉంది. అందుకనే ఆ ప్రక్రియ చేయాలనే చెప్తున్నాం తప్పకుండా. కాకపోతే ఆల్రెడీ ఎగ్జామ్ రాసి 1:50, ఇప్పుడు గ్రూప్ 1 ఉంది, ఆల్రెడీ 1:50 పిలవడం జరిగింది. ఈ 1:50లో ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ కూడా షెడ్యూల్ అయినది కాబట్టి ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఎస్సీలను ఆల్రెడీ షెడ్యూల్ కాస్ట్ 15% రిజర్వేషన్, 15% ఇంటూ 50 మందిని ఇప్పటికే ఎంపిక చేసి ఉన్నారు కాబట్టి మెయిన్స్ కోసం మళ్ళీ దాన్ని మార్చే అవకాశం అనేది లేదనేది నా అభిప్రాయం. ఒక గ్రూప్ 1 కాదు, ఏదైనా రిక్రూట్మెంట్లో 1:2 రిజల్ట్ ఇచ్చినవి కానీ, 1:1 రిజల్ట్ ఇచ్చినవి కానీ, 1:3 గ్రూప్ 4 ఇప్పుడు వెరిఫికేషన్ కూడా నడుస్తూ ఉన్నది, అది కానీ, ఇంకా గురుకుల రిక్రూట్మెంట్స్ అయితే ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే డౌన్ మెరిట్ లిస్ట్ కూడా ఆపరేట్ చేసే అవకాశం ఉంది. ఇట్లాంటి కేసులలో ఈ రిజర్వేషన్ అంటే షెడ్యూల్ కాస్ట్ వర్గీకరణ అనేది సమస్య రాకపోవచ్చు. ప్రభుత్వం కూడా అట్లా సమస్యలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నది అయితే చేస్తుందని నేను అనుకోవడం లేదు. ఈ విధంగా ఏది ఏమైనా ఇప్పుడు ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్లలో ఆల్రెడీ GRL డిక్లేర్ చేసినవి కానీ, 1:2 ఇచ్చినవి కానీ, 1:50 గ్రూప్ 1 మెయిన్స్ కానీ, లేకపోతే గ్రూప్ 4 కానీ, ఇట్లాంటి ఆల్రెడీ ఇచ్చినటువంటి ఇప్పుడు జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇవ్వబోతూ ఉన్నారు. అంటే ఒక ప్రక్రియ మొదలైనవి. అంటే నోటిఫికేషన్ ఇచ్చి రిటర్న్ టెస్ట్ కాకుంటే దానికి అమెండ్మెంట్ ఇచ్చుకోవడం తప్పులేదు, అది ప్రాబ్లం ఉండదు, న్యాయపరమైనటువంటి చిక్కులు రావు. అట్లా సైంటిఫిక్గా మళ్ళీ న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేది నిరుద్యోగులు, విద్యార్థులకు విజ్ఞప్తి. మా యొక్క విజ్ఞప్తి కూడా అదే. ఇప్పుడు ఆన్గోయింగ్ జరుగుతున్నటువంటి మాత్రము ఈ రిజర్వేషన్ యొక్క అడ్డు ఏముండదు అనేది నా యొక్క అభిప్రాయం. ఇంకా కొన్ని మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఏదైనా మీరు కామెంట్ రూపంలో పెట్టండి, నేను తప్పకుండా మీకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.